ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తిరుపతిలో భారీ డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో కలెక్టర్ వెంకటేష్ అప్రమత్తమయ్యారు. రుయా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిన్న ఓ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగుల్లో 11 మంది అతిసార బారిన పడ్డారు. వీరిలో 2 చనిపోగా మరో 9 మంది రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ తిరుపతి జిల్లాలో 2 మరణాలు డయేరియా వల్ల సంభవించాయని ఉదయం మనకి న్యూస్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒక పర్సన్ 35 years old పర్సన్ నిన్న మార్నింగ్ రుయాలో బ్రాడ్ డెడ్గా వచ్చున్నారు. అదేవిధంగా ఇంకొక 16-year-old పర్సన్, ఐఎమ్ నాట్ టెలింగ్ ద నేమ్స్ బికాజ్ బోత్ ఆర్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. 16-year-old ఇవాళ నిన్న ఈవినింగ్ అడ్మిట్ అయి ఉన్నారు రుయా హాస్పిటల్లో, ఇవాళ మార్నింగ్ చనిపోయారు. సో వీళ్ళిద్దరు కూడా మనకి పాస్ ఎన్జిఓ మనకి ఏదైతే ఇంటలెక్చువల్లీ రిటార్డెడ్ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాము. అది ప్రైవేట్ ఎన్జిఓ, బట్ దానికి 70% మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా తిరుపతిలోనే ఈ సేవలన్నీ అందిస్తున్నారు. ఇక్కడ సుమారుగా 72 మంది ఉన్నారు షెల్టర్లో. వీళ్ళు రైట్ ఫ్రమ్ 6 years నుంచి సుమారుగా 40-45 years వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి శనివారం మధ్యాహ్నం వీళ్ళు అక్కడ లోకల్గా 2 కూరలు ఏదో పెట్టారు. తిన్న తర్వాత నుంచి సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి. కొంతమందికి ఒక 3-4 ముందుగా డయేరియా స్టార్ట్ అయింది. సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఇన్ హౌస్లోనే ఒక BAMS ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా వాళ్ళు ఇప్పుడు కన్సల్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇన్ హౌస్లోనే ఎన్జిఓలోనే ఆన్ కాల్ పనిచేస్తూ ఉంటారు. మనకు